వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త ఓవర్ యాక్టివ్గానే రెస్పాండ్ అవుతున్నట్టుంది. ఇంకా 6 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయన్నటువంటి చంద్రబాబు గారు మొన్న చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ కథ మారిపోయింది. 6 నెలల కంటే ముందే ఈ పార్టీకి సంబంధించినటువంటి మీటింగులు పెట్టేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో మీటింగ్ పెట్టండి. పరిశీలకులు అంటే వాళ్ళే ఫైనల్ అనమాట. వాళ్ళతో మీటింగులు పెట్టి ఆ మీటింగుల ద్వారా అందరూ ఏమేం చెయ్యాలి అన్నటువంటి లెక్కలు చెప్పుకొస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉండండి, మనం ఖచ్చితంగా గట్టిగా సాధించాలంది. ఒకప్పుడైతే కనుక ఈ చాయిస్ లేదు వాళ్ళకి. ఏది క్రిందటిసారి అయితే తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ చాలా లిమిటెడ్ సిచ్యుయేషన్ వచ్చింది. ఇంకోటి అసలు తెలుగుదేశం మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు బాయ్కాటే చేసింది ఆ రోజును తట్టుకోలేక. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే పోరాడటానికి ప్రిపేర్ చేస్తుంది. బట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు ఏమేం చెయ్యాలో జాగ్రత్తగా ట్రైన్ చేస్తున్నారు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మీటింగులు పెట్టి. అధికార పార్టీ అక్రమ కేసులు బనాయించినటువంటి పరిస్థితులు కానీ, ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు కానీ, జైల్లో పెట్టినటువంటి వైనాను ఇవన్నీ కూడా సీరియల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుపైకి వస్తే మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా ఆయనతో పాటు నడుస్తున్నటువంటి పరిస్థితులు, పార్టీ కూడా కార్యకర్తలకి అండగా ఉన్నటువంటి వైనం, కార్యకర్తలు కూడా అదే రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకొని ఎన్ని కేసులైనా కూడా పెట్టుకో, మేము మాత్రం పార్టీ జెండా విడిచేదే లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటే మా పైన అనే భావంతో ముందుకు సాగినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ మీరు కానీ నేను కానీ మనందరి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే ఇన్ఛార్జీలుగా పెట్టారో, ఎవరైతే శాసనసభ్యులుగా మన నియోజకవర్గాలకు ఉన్నారో వారందరినీ కూడా 2029 ఎన్నికల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించే ప్రక్రియలో మీరే కీలకమైనటువంటి భాగస్వామ్యం వహించవలసినటువంటి పరిస్థితులు ఇవాళ మీపై ఉన్నాయన్న అంశాన్ని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. గ్రామ స్థాయి కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు కూడా ప్రతి విభాగానికి సంబంధించి, పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో కూడా మనం అనుకున్న రీతిలో సుమారు 16 లక్షల మందికి భాగస్వామ్యం చేసే కార్యక్రమాన్ని పార్టీ ఇప్పటికే తీసుకున్నటువంటి అంశాన్ని కూడా దయచేసి మీరు కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. సమావేశాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటుగా స్థానిక సమస్యలపైన కూడా మీరు దృష్టి సారించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ స్థానిక సమస్యల్ని ఐడెంటిఫై చేయడంతో పాటుగా దానికి సంబంధించి మనం ఉద్యమ కార్యాచరణ కార్యక్రమాలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో అయినా కూడా పార్టీ యావత్తు కూడా కలిసికట్టుగా ఉంటే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా రోడ్డుపైకి వస్తే మనల్ని ఎదుర్కొనే దమ్ము కానీ, ధైర్యం కానీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ, దానికి కూటమిగా నేతలుగా కొనసాగుతున్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఆ ధైర్యం, దమ్ము లేదన్నది నేను గట్టిగా చెప్పగలుగుతాను. నేను మీ అందరినీ కోరుకునేది సమన్వయం కావాలా, సహకారం కావాలా, క్రమశిక్షణ కావాలా. ఎందుకంటే ఈ 3 కనుక మనం కనుక బుర్ర నిండా ఎక్కించుకొని మనం ముందుకు సాగితే తప్పనిసరిగా పార్టీకి సంబంధించి ఇవాళ పోటీ పడాలా. మీ అందరి మొహాల్లో చిరునవ్వులు చూస్తూ ఉన్నప్పుడు, మీ అందరిలో కూడా పట్టుదల చూస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా తిరిగి 2029లో ఎన్నికలు జరిగినా, 28లో జరిగినా తిరిగి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవటంలో మీరందరూ కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళలో దాదాపు ఒక 50-60 ఏళ్ళు ఉన్న పార్టీ కూడా సాధించలేని లక్ష్యాలు సాధించడమే కాదు, ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీగా కూడా, ఓ రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో ఎట్లుండాలనే దాన్ని కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాటిని తూచా తప్పకుండా తాను పాటించడమే కాకుండా ఈ పార్టీతో కూడా పార్టీ నాయకులు కూడా పాటించేట్టు, పార్టీ ఆ లైన్లోనే నడిచేట్టు
డ్రైవ్ చేస్తూ వచ్చారు, దిశానిర్దేశం చేశారు. అందరం ఆ లైన్లోనే పోతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయంకి తగినట్టు ప్రభుత్వాలు ఎట్లా నడవాలి అని ఏమేమైతే వాళ్ళు ఆలోచించారో ఆశించారో వాటికి తగినట్టే 100కు 100% చిన్నపాటి, అది ఎంత కఠిన పరీక్ష అయినా సరే ఆ ప్రాసెస్లో మనం ఎన్ని పార్టీ పరంగా నష్టపోవాల్సి వచ్చినా సరే తట్టుకొని మాత్రం దాన్ని ఫాలో అవుతూ వచ్చింది మన పార్టీ, మన నాయకుడు. అందుకే ఈరోజు అంత మనం 5 ఏళ్లలోనే ఒక చరిత్ర సృష్టించగలిగాం. దేనికైనా మేము రెడీగా ఉన్నామనే కార్యకర్తలు, అలాగే ఏ బాధ్యత అయినా తీసుకుంటామనడానికి కింది స్థాయి గ్రాస్ రూట్స్ నుంచి నాయకులు తయారవుతున్నారు. కోఆర్డినేటర్కి కేంద్ర బిందువుగా అంటే అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కావచ్చు, కోఆర్డినేటర్ కావచ్చు, అనుసంధానమై పైకి నడుస్తుంది. ఇప్పుడు దాన్ని కింది వరకు గ్రాస్ రూట్స్లో బాగా స్ట్రెంథెన్ చేసి బలోపేతం చేసి యాక్టివిటీ కూడా దానికి పూర్తిగా క్రియేట్ చేసి పార్టీ మొత్తం అనుబంధ విభాగాల రూపంలో ప్రధాన పార్టీగా గల, అలాగే కింది వరకు అన్ని యూనిట్లలో కూడా ఎక్కడికెక్కడ దానంతటది ఒక క్రియాశీలకంగా ఉండే రకంగా దానికి యాక్టివిటీ క్రియేట్ చేయాలి. దానికి తగినట్టు కమిటీల నిర్మాణం కూడా జరగాలనేది ఒకటి యజ్ఞంలాగా తలపెట్టారు. దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే అధ్యక్షుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ రకంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా ఈ చేసే వాళ్ళందరూ చేయాల్సిన బాధ్యత కలిగిన నాయకులు, లైక్ కీ రోల్ ప్లే చేయాల్సింది కోఆర్డినేటర్లు అయితే, సపోర్టింగ్ సిస్టమ్ మనం ఏదైతే బిల్డ్ చేశామో దీన్ని పార్టీ పరమైన జరుగుతున్న దాన్ని ఈ కమిటీల ఏర్పాటు దగ్గర నుంచి, ఏర్పాటు అయ్యాక వాటి యాక్టివిటీ దగ్గర నుంచి అధ్యక్షుడు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి తగినట్టు మానిటర్ చేస్తూ, ఎందుకంటే దీనివల్ల మళ్ళీ స్ట్రెంగ్తన్ అనేది పార్టీ ఆ స్థాయిలో నియోజకవర్గాల్లో స్ట్రెంగ్తన్ అవుతుంది. అది స్ట్రెంగ్తన్ కావడం అంటే మన నియోజకవర్గ కోఆర్డినేటర్ హ్యాండ్ స్ట్రెంగ్తన్ కావడమే. ఆ పాజిటివ్ రోల్ ప్లే చేసి దాంట్లో మీరు ఆ పాత్ర ఏదైతే మీరు పోషిస్తారో అందులో సక్సెస్ఫుల్గా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంటే ఇట్ ఈజ్ యాజ్ గుడ్ ఈక్వల్ టు మన కోఆర్డినేటర్ స్ట్రక్చర్లో ఎవరైతే అభ్యర్థి ఉంటాడో అభ్యర్థికి సపోర్టింగ్ సిస్టమ్ అధ్యక్షుడి వైపు నుంచి, సెంట్రల్ ఆఫీస్ వైపు నుంచి కింది వరకు మనం నిర్మించే దాంట్లో అత్యంత కీలకమైన జంక్షన్లో మీరు ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే ఈ యూనిట్ ఫామ్ చేస్తున్నామో దాదాపు 18,000 పైగా విలేజ్ యూనిట్స్, అలాగే 800 పైచీలకు మండలాలు కావచ్చు లేదా అర్బన్ వీటివి కావచ్చు, అలాగే 26 జిల్లాలు, ఈ స్ట్రక్చర్ ఏదైతే వీటి అన్నిటికి కూడా మనము ఇప్పటికే 11 లక్షల మంది మన దానికి ఎన్రోల్ అయ్యి వచ్చారు ఇక్కడ కమిటీలో. ఫ్యూచర్లో అన్నీ పూర్తి అయితే 15 to 17, 18 lakh పై నుంచి కింది వరకు కమిటీల మెంబర్లనండి, నాయకులనండి తయారవుతారు. వీళ్ళందరికీ ఒక యాక్టివిటీ క్రియేట్ చేస్తే, లేదా వీళ్ళకు సమావేశాల ఫ్రీక్వెన్సీ పెట్టి ఫిక్స్ చేసి నడుపుకోవడం, అక్కడ దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే లోపాలు, వీళ్ళ అవకతవకలు, లేకపోతే మనం చేసిన మంచి పనులు వీటి గురించి చెప్పే రకంగా తీర్మానాలు పాస్ చేయడము, కొత్త డిమాండ్లు పాస్ చేయడము, లోకల్ ప్రజల వాళ్ళ స్థానిక ప్రజల వాళ్ళ ఆకాంక్షలు వాటిని ఎక్స్ప్రెస్ చేసే రకంగా పార్టీ నుంచి చేయడము, వీటన్నిటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తిప్పడము, ఇదంతా జరిగితే కంటిన్యూస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం ఎంత యాక్టివ్గా ఉంది, ఏ ఇష్యూస్ మీద మనం అనుకున్న ప్రజలు అనుకునే ఇష్యూస్ మీద ఎట్లా స్పందిస్తుంది, ఇది ప్రతి ఇంట్లో కూడా రోజు ఒక చర్చ దీనికి వచ్చేటట్టు ఉంటుంది, లేదా రీసౌండ్ వినిపిస్తుంటుంది. అక్కడ ప్రతి ఇంటికి చేరుతుంది ఆ మెసేజ్. చేరే రకంగా మన యాక్టివిటీ ఉండాలి.